ఓం గం గణాధిపతయే నమః. హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనం ఈరోజు ఈ వీడియోలో ఈ 3 రాసుల వారికి పట్టిందల్లా బంగారమే. అన్ని కష్టాలు దూరము, సంపదతో పాటు సంతోషం కూడా లభిస్తుంది. ఇందులో మీ రాసి ఉందేమో చూసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ, సపోర్ట్ మీ, షేర్ మీ, లైక్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గ్రహాల కదలికలు మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తాయని జ్యోతిశాస్త్రం చెప్తుంది. ఇప్పుడు శుక్రుడి కారణంగా పలు రాసుల వారికి మంచి చేకూరనుంది. ఆ రాశులేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము. వైదిక జ్యోతిశాస్త్రం ప్రకారము శుక్రుడు 12 రాసుల్లో ఒక నిర్దిష్ట కాలం పాటు ఉంటాడు. సంపదకు, వైభవానికి, విలాసానికి, సౌఖ్యానికి అధిపతి శుక్రుడు. శుక్రుడు 2025 మార్చి 19 బుధవారం రాత్రి 7 గంటలకు మీనరాశిలో ప్రవేశిస్తాడు. ఈ కారణంగా 3 రాసుల వారికి మంచి జరుగుతుంది. ఆ రాశులేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము. మేషరాశి. మేషరాశి వారికి శుక్రగ్రహము లాభదాయకంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బంధువుల ఇంటికి వచ్చి వెళ్ళే అవకాశం ఉంది. ప్రేమకు సంబంధించిన విషయాల్లో విజయం సాధిస్తారు. సంబంధం మునుపటి కంటే బలంగా ఉంటుంది. పరస్పర విభేదాలు పరిష్కారం అవుతాయి. అవివాహితులకు మంచి సమయము ఇది. వాహనం కొనుగోలు చేయాలని యోచిస్తారు. వృషభ రాశి. వృషభ రాశి వారికి శుక్రుడి సంచారము ప్రయోజనకరంగా ఉంటుంది. సంపద పెరిగే అవకాశం ఉంది. మీ ఆర్థిక స్థితి మునుపటి కంటే బలంగా ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. సంబంధాలు మునుపటి కంటే మెరుగ్గా ఉంటాయి. పరస్పర సమన్వయం బాగుంటుంది. ఉద్యోగంలో ఒత్తిడి నుంచి బయటపడతారు. వ్యాపారస్తులకు ఇది మంచి సమయంగా ఉంటుంది. సింహరాశి. సింహరాశి వారికి శుక్రుడి సంచారము అనుకూలంగా ఉంటుంది. సంబంధాలు మెరుగుపడతాయి. పనిలో విజయం సాధిస్తారు. కుటుంబములో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యాపారం వృద్ధి చెందుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ, సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. షేర్ మీ, లైక్ మీ.